నందు ఆకలి అవుతుంది, టిఫిన్ అయిందా? అవుతుంది అవుతుంది. ముందైతే భవికన్ లేపి రెడీ చేసి స్కూల్ దగ్గర డ్రాప్ చేసి రాపోండి. అబ్బా, ఇప్పుడు ఆ దయాన్ని లేపాలా? సర్లే. ఫ్లాష్ బ్యాక్. చెల్లెమ్మ ఎలా ఉన్నారా? బాగున్నారా? బాగున్నా అన్నయ్య, మీరు బాగున్నారా? బాగున్నావురా. ఒక 2 days అర్జెంట్ పని మీద బయటికి వెళ్తున్నాను. భవికాన్ని మీ దగ్గర ఉంచుకోండి, సరేనా? సరే అన్నయ్య. హాయ్ అత్త. హాయ్ భవిక. దా. సరే, బాయ్ చెల్లెమ్మ. ఏంది ఇంకా లేవలేదు? ఏ భవిక, త్వరగా లే. అబ్బా, ఇంత పొద్దున్న లేవాలా మామ? స్కూల్ టైం అవుతుంది, లేవా? స్కూల్కి పోవా? అబ్బా, చలికాలంలో ఇంత పొద్దున్న ఎవరైనా లేస్తారా మామ? ఇంకా 10 minutes ఉంది, త్వరగా లేచి రెడీగా పో. ఆల్రెడీ నైట్ వేసుకొని పనుకున్నా మామ. ఎప్పుడు రెడీ ఆవు, ఎప్పుడు పడుకున్నావు నువ్వు? సరే, మొహన కట్టుకొని రాపో. ఇంత సరిలో మొహం కట్టుకోవాలా మామ? అవును, పో. అబ్బా, నీళ్ళు చల్లగా ఉన్నాయి. ఏం చేద్దాం? ఐడియా అయిపోయింది మామ. ఇప్పుడే పోయినావు, అప్పుడే బయటకు వచ్చినావు, అయిపోయింది అంటున్నావు. నువ్వు నిజంగా మొహం కడుక్కున్నావా? కట్టుకున్నా మామ. ఒకసారి దగ్గర రా, నోరు పని చేయి. సరే పద, నడువు, ఇంకా స్కూల్కి వెళ్దాం. బ్యాగ్ లేకున్నా స్కూల్కి ఎట్లా పోతాం మామ? అది కూడా కరెక్టే కదా. ఎక్కడ పెట్టినావు బ్యాగు? ఇదిగో బ్యాగ్ నా దగ్గర ఉంది. బాక్స్ పెట్టినా తీసుకొని వెళ్ళండి. కొత్త బ్యాగ్ వైగా వేసుకో, ఇంకా నడు పోదాం. బ్యాగ్ వేసుకొని కూడా రాదు. సరే పద. లిఫ్ట్ నొక్కినావా నువ్వే? మామ, ఒక్క నిమిషం. ఏమైంది? ఏం మర్చిపోయావు? ఏమైంది మగి? ఏం మర్చిపోయింది? దీనికి ఇంత ఓవర్ యాక్షనా? సర్లే పద. మామ, నీకు చలి పడతలేదా? ఎందుకు పెడతలేదు? పెడుతుంది. నువ్వు చెప్తున్నావు, నేను చెప్తాను, అంతే తేడా. పదా. సరే, స్కూల్ వచ్చింది కదా, వెళ్ళు. ఓకేనా? సరే మామ. బాయ్. బాయ్ మామ, బాయ్. బాయ్ రా భవిక. అమ్మయ్యా, భవికనైతే దింపేస్తా. చలికాలం స్టార్ట్ అయిపోయింది, త్వరగా స్వెటర్ కొనుక్కోవాలి. ఏమైంది? నువ్వెప్పుడు వచ్చావు? స్కూల్లో చలి ఎక్కుంది మా అమ్మ, అందుకే వచ్చేసిన. తింగరదానా. A few minutes later. భవిక, నీకు చలి పెడతలేదా? సలా పెడతలేమమ్మా. ఇంత చిన్న పిల్లకే చలి పెడతలేదు, నాకు పెడుతుంటే పరువు పోతుంది. ఏమైంది? చలి పెడుతుంది కదా? చలి పెడుతుందమ్మా.
మా అమ్మ ఫ్యాన్ ఏంది ఇంత ఫాస్ట్గా తిరుగుతుంది? ఫ్యానా ఫాస్ట్ ఏం తిరుగుతలేదు, బరాబరే తిరుగుతుంది. బంద్ చేసి రాపో. నువ్వు బంద్ చేసినప్పు, నువ్వు బంద్ చేసి రాపో. నువ్వు బంద్ చేసినప్పు, నువ్వు బంద్ చేసి రాపో. నువ్వు బంద్ చేసినప్పు, నువ్వు బంద్ చేసి రాపో. నువ్వు బంద్ చేసినప్పు. నువ్వు బంద్ చేసి రాపో అంటే సర్లే వెళ్తా. మామా నాకు ఒక డౌట్. ఏంటి? ఈ ఫ్యాన్ ఏది మామ చలికాలంలో ఇంత ఫాస్ట్ గా తిరుగుతుంది, కానీ ఎండాకాలం వచ్చేసరికి స్లోగా తిరుగుతుంది. ఎందుకు మామా? చలికాలం వచ్చినా ఎండాకాలం వచ్చినా నేను ఒకటే లెక్క తిరుగుతామ్మా. గట్లెందుకంటారు? నన్ను గట్లెందుకు బదనాం చేస్తారు? చల్, తిరగమంటారా వద్దంటారా? సారీ. తిరిగి తిరిగి తిరిగి. నందు, తినడానికి ఏమైనా ఉన్నాయా? ఏం లేవండి. అబ్బా ఏం లేవా, చలికాలం కదా, వేడి వేడిగా అయినా తినాలనిపిస్తుంది. మా అమ్మ ఎక్కడికి వెళ్తున్నావు? బయటికి వెళ్ళి ఏమైనా వేడి వేడిగా తీసుకొద్దామని వెళ్తున్నా భవిక. అయితే ఐస్ క్రీమ్ తీసుకురా. ఐస్ క్రీమా? చలికాలంలో ఏమైనా ఐస్ క్రీమ్ తింటారా? అది చల్ల చల్లగా. చల్ల చల్లగా వద్దు మామ, వేడి వేడిగా. అది వేడి వేడిగానా? ఐస్ క్రీమ్ వేడి వేడిగా? లేకపోతే కేక్ దే. చల్లగానేగా. చల్ల కాదు మామ, వేడిగా. వేడి వేడిగానా? లేకపోతే స్ప్రైట్ దే. స్ప్రైట్ చల్లగానేగా. వేడిగా. వేడిగా? వేడికి ఎట్లా తాగుతారు, వేడికి ఎట్లా తింటారు? ఏపా, ఈ మిర్చిలు బజ్జీలు పునుగులు తీసుకొని వస్తా, తింటే తిను లేకపోతే లేదు పో. ఘోరంగా ఆకలి అవుతుంది. మిర్చి బండి సెట్టు, అక్కడికి వెళ్దాం. చలి పెడుతుంది, బాగా చలి పెడుతుంది. ఇప్పుడు ఏం చేద్దాం? ఐడియా. అమ్మయ్య, ఇంకా ఇప్పుడు చలి పెట్టదు. బాగా పకడ్బందీగా ప్లాన్ చేసావు మైక్. అబ్బా, చలికాలంలో ఇలా వేడివేడిగా మిర్చీలు పునుగులు తింటే భలే మజా వస్తుంది. అన్న తొందరగా అయ్యన్నా, మస్తు ఆకలి అవుతుంది. ఇక్కడే ఒక ప్లేట్ తినేసి మిగతాది ఇంటికి తీసుకెళ్తా, లేదంటే బేబిక మొత్తం తినేస్తుంది. బాగుంది, మంచిగుంది. A few minutes later. డోర్ ఓపెన్ ఉందేంటి? తీసి చూద్దాం. అమ్మో, ఈజిప్ట్ మమ్మీ. వామ్మో వామ్మో, కుంప తీసి ఈజిప్ట్ మమ్మీ ఏంటి? లేకపోతే దయ్యమా ఏంటి? అర్థం కావట్లేదు. మామ నేను బైకని. భవిక నువ్వా? ఇదేం గెటప్పు? ఈజిప్ట్ మమ్మీలా ఉన్నావు. అంటే చలి పెడుతుందని. పదా, భయపెట్టావు నన్ను. భవిక, ఆ గెటప్ తీసుకురాపో. వేడివేడిగా మిర్చీలు పునుగులు తీసుకొచ్చా, తిందాం. నేను ఇట్లనే తింటా. సరేదా, తిందాం. ఏదో తేడాగా ఉందండి. ఎందుకు ఇవన్నీ? మొత్తం మీద అంటే ఏంది, ఎందుకు ఇవన్నీ ఎందుకు బాగా చేసుకుంటా? తినండి తినండి. ఏంటి? అటు చూసి ఇటు చూసేలోపు మొత్తం అంతా తినేసింది భవిక. ఇది తింగరి పిల్ల కాదు,
తిండిపోతు. మీ ఇంట్లో కూడా ఇలా తిండిపోతులుంటే వాళ్ళ నేమ్ కామెంట్ లో చెప్పండి. అలాగే ఈ వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. బాయ్ బాయ్.